ఈరోజు డిఎంహెచ్ఓ గారు వచ్చారు. ఈరోజు 22వ డివిజన్లో కృష్ణలంక ప్రాంతానికి సంబంధించి అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ని ఈరోజు గౌరవనీయులు పెద్దలు జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు గారి చేతుల మీదుగా, అదేవిధంగా మరొక సోదరిమణి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారి చేతుల మీదుగా, అదేవిధంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, డిఎంహెచ్ఓ మేడం గారు, వీళ్ళందరి చేతుల మీద ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 22వ డివిజన్ సోదరులు కార్పొరేటర్ కొండారెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం, ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సామాన్య ప్రజానికానికి మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 4 అర్బన్ హెల్త్ సెంటర్స్, ఒకటి గంగిరెద్దుల దెబ్బలో కానివ్వండి, పటమట్లో కానివ్వండి, రాణిగారి తోటలో కానివ్వండి, మళ్ళీ ఈరోజు కృష్ణలంక ప్రాంతంలో 4 ప్రాంతాల్లో ఎక్కడైతే సామాన్య ప్రజానికం నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో ఈరోజు వైద్యం కోసం హాస్పిటల్స్ అన్ని గారు ఏర్పాటు చేస్తున్నారు జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అనేక మంది కుటుంబాలు, రోజువారీ కూలీలు, అదేవిధంగా పనిచేసుకునే వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ వెళ్ళడానికి ఇబ్బంది పడతారో వాళ్ళందరికీ ఈరోజు ఒక మంచి హాస్పిటల్ నిర్మించి, అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీని ఈరోజు 25 లక్షలు చేసి, ఈరోజు మేము అందరూ ఇళ్ళకి గారు వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా ఈరోజు మా కుటుంబం అంతా గారు వైద్యం పరంగా ఎంతో ఆనందంగా ఉంటామని చెప్పని ఈరోజు ఎంతోమంది పెద్దలందరూ గారు చెప్పడం,
ఈరోజు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం కలెక్టర్ గారు, ఢిల్లీ రావు గారు, అదేవిధంగా మేయర్ గారు అన్ని విధాలుగా ఈరోజు ఒక కుటుంబ సభ్యుల్లాగా మాకు అండగా ఉండటం, మా ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్న సందర్భం చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు కలెక్టర్ గారికి, మేయర్ గారికి, మిగిలిన అధికారులందరి గారు నా ఒక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఒక్కరి గారు మందులు కల్పిస్తున్నానండి. మరీ ముఖ్యంగా ఈరోజు మా దగ్గర 5 హాస్పిటల్స్, ప్రతి హాస్పిటల్స్లో గారా ప్రజానికానికి కావాల్సిన అన్ని వైద్య సదుపాయాలు, డాక్టర్ అక్కడే ఉండి 24 గంటలు ఉండి మందులు కానివ్వండి, ఏ రోజు గారు ఒక్కరి గారు మాకు మందులు కొరత ఉందని చెప్పని ఏ ఒక్కరి గారే చేయనివ్వకొని ఈరోజు ప్రజా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా హాస్పిటల్స్ అన్నీ గారే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గంలో ఏదైతే కృష్ణలంక ప్రాంతం బ్రహ్మరాంబపురంలో మనం పిహెచ్ సెంటర్ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం ఓపెన్ చేసుకోవడం జరిగింది. గౌరవ మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, మన ఢిల్లీరావు గారు, అలాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు దేవినేని అవినాష్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ దుర్గ గారు, అలాగే డిఎంహెచ్ఓ గారు సుహాసిని గారు, అలాగే ఈ వార్డు కార్పొరేటర్ గారు మన కొండారెడ్డి గారు, అలాగే ఇంకో కార్పొరేటర్ మన కుమారి గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులతో సహా రావడం జరిగింది. చాలా చక్కగా, చాలా ఆనందంగా ఈరోజు ఈ పిహెచ్ సెంటర్ అన్నది మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఈ బ్రహ్మరాంబపురంలో మనం చూడొచ్చు, ఈ పాపులేషన్కి ఇక్కడ చాలా దూరభారంగా గవర్నమెంట్ ఆసుపత్రులు అన్నది ఉండడం జరుగుతుంది. కోసమేడు దూరంలో ఎలాంటి చిన్న ఇష్యూస్ ఉన్నా, లేకపోతే చిన్నపాటి జ్వరాలన్నా, లేకపోతే ఎలాంటి పిహెచ్ సెంటర్గా ఇక్కడ గర్భిణీ స్త్రీలకైనా, అలాగే షుగర్ టెస్టులు, ఒక్క థైరాయిడ్ టెస్ట్ తప్పితే మిగతా అన్ని టెస్టులు మన పిహెచ్ సెంటర్లోన ఇవ్వబడుతున్నాయి. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ప్రజలు దీన్ని పూర్తిగా వినియోగించుకునే విధంగా ఈరోజు పిహెచ్ సెంటరు 99.40 వేల వ్యయంతో 99,40,40,000 వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 80 లక్షలు, అలాగే మనకి పూర్తి స్థాయిలో ఇంకా మిగతా వర్క్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ వర్క్ నిమిత్తం మన విఎంసి నగరపాలక సంస్థ నుంచి 19,40,40,000 మనం ఇవ్వటం జరిగింది. త్వరలోనే దీనికి వాల్ కూడా పూర్తిగా నిర్మించడం జరుగుతుంది. ఎందుకంటే పిహెచ్ సెంటర్లోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న గ్లాసెస్ కానీ ఏదైనా బ్రేక్ చేయటం కానీ, అల్లరి మూక ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా పూర్తి స్థాయిలో దీని చుట్టూ వాల్ కూడా నిర్మించడం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ పేదలు నివాసితులై ఉన్నారో ఈ బ్రహ్మరాంబపురంలో వాళ్ళందరికీ కోసమేడు దూరంలోన ఉండే విధంగా ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పాత పిహెచ్ సెంటర్లకి 15 లక్షల వ్యయంతో అవి పునర్నిర్మించుకోవటము, అలాగే కొత్త పిహెచ్ సెంటర్లు కూడా నిర్మించుకోవటం, పూర్తి స్థాయిలో విజయవాడ నగరంలో 40 పిహెచ్ సెంటర్లు అన్నవి ఇప్పుడు కొనసాగుతున్నాయి. 2 గవర్నమెంట్ హాస్పిటళ్ళు, అలాగే మన షేక్ రాజా హాస్పిటల్తో సహా అన్ని హాస్పిటళ్ళు ఈరోజు పునర్వైభవం కలిగించడం, కొన్ని హాస్పిటల్కి అయితే కొన్ని హాస్పిటల్ కొత్తగా నిర్మించుకోవటం, అలాగే ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా చివరి వ్యక్తి వరకు ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో ప్రతి ఒక్క లబ్ధిదారులకి అందాలి, ప్రతి వైద్యం కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ఒక మంచి లక్ష్యంతో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు ముందుకేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 10 అడుగులు ముందుకేసి వైద్య రంగాన్ని ఇంకా ఆధునీకరించడం కానీ, అలాగే పేద ప్రజలకి ఏదైతే నిన్నటి రోజున మనకి వైఎస్ఆర్ కార్డులోన 5 లక్షలది 25 లక్షలు చేయటం కానీ, ఈ ప్రతి ఒక్క పరిణామం మనం చూసుకుంటే ఈరోజు ప్రజల పక్షాన ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రజల ఆరోగ్యం మీద ఎంత సమీక్ష అన్నది నడిపిస్తున్నారు. ఈరోజు రిక్రూట్మెంట్ కూడా మనకి హెల్త్ డిపార్ట్మెంట్లో 53% రిక్రూట్మెంట్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు డాక్టర్లే కానివ్వండి, నర్సులే కానివ్వండి, ల్యాబ్ టెక్నీషియన్లే కానివ్వండి, ప్రతి ఒక్క చిన్న విషయం మీద కూడా ముఖ్యమంత్రి వారి గారు దృష్టి పెట్టి ఇంత చక్కని పరిపాలన అందచేయటం అన్నది మనం కని విని ఎరగము. ఇండియాలోనే, భారతదేశంలోనే ఎక్కడ ఇలాంటి పరిపాలన అన్నది లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లో తప్పితే. ఇంత చక్కగా మన దేవినేని అవినాష్ గారు ఆయన ఇన్ఛార్జిగా ఉంటూ
ఇంత డెవలప్మెంట్ని తీసుకొస్తూ ప్రతి ఒక్క విషయంలోన వేల కోట్లు ఈరోజు దేవినేని అవినాష్ ఇన్ఛార్జ్ తీసుకుంటున్న దగ్గర నుంచి వేల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు కృష్ణలంక రిటర్నింగ్ వాల్ కానివ్వండి, పిహెచ్ సెంటర్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, అలాగే పార్కులు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఆయన యువ నాయకుడిగా ఈరోజు తూర్పు నియోజకవర్గాన్ని కొన్ని వేల కోట్లతో ఆయన డెవలప్మెంట్ చేయించుకోవడం జరుగుతుంది. ఈరోజు సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఇంకా నిధులు ఏమైనా కావాలంటే మొన్న ఒక 5 కోట్లు సీఎం గారితో పర్సనల్గా మాట్లాడి ఆయన తీసుకొచ్చి ప్రతి ఒక్క డివిజన్కి ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ 50 లక్షలు కోటేసి రూపాయలు ఆ డివిజన్లోన పెట్టి అవి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మేము శంకుస్థాపనలకి పరిమితం కాదు, పూర్తి చేసి అది ప్రజలకు అందుబాటులో పెడుతున్నాము. ప్రతి ఒక్కటి గమనించండి. గతంలో 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన ఏం చేస్తున్నారు, ఏం చేశారు, ఇప్పుడు దేవినేని అవినాష్ ఇన్ఛార్జిగా వచ్చిన దగ్గర నుంచి ఏం చేశారు, ఈ ఒక్కటి మీరు పరిశీలిస్తే తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ బాబు ఎందుకు అవసరం అన్నది మీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. తూర్పు నియోజకవర్గ ప్రజలకి అది ఒక్క మాట తెలియజేస్తున్నాము. అభివృద్ధి మనకి కావలసిన మినిమం స్పెషాలిటీస్ అనేవి మనకి కల్పించాల్సిన అవసరం ప్రజాప్రతినిధులకు ఎంతైనా ఉంది. ఆ లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చిన వ్యక్తి దేవినేని అవినాష్ కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన పూర్తిగా తూర్పు నియోజకవర్గం ఆయనకు మద్దతు ఇవ్వాలి, ఆయన్ని ఆశీర్వదించాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. నమస్తే. లోని యూపీహెచ్సి సెంటర్ ఓపెనింగ్కి మన జిల్లా కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు, మన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు, మరియు నగర మేయర్ గారు, డిఎంహెచ్ఓ, స్థానిక కార్పొరేటర్ మరి పుప్పాల కుమారి గారు, ఇంకొక కార్పొరేటర్, అందరూ స్థానిక నాయకులందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఈ పిహెచ్ సెంటర్ అనేది ప్రజలకి ఇక్కడ ఎక్కువ మంది స్లమ్ ఏరియా అని కృష్ణలంక ప్రాంతం అంతా కూడా ప్రత్యేకంగా ఈ ప్రాంతవాసులందరికీ కూడా దగ్గరగా అందరికీ కూడా చేరువుగా ఉండే హాస్పిటల్ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, ఈ పిహెచ్ సెంటర్స్ వచ్చినాక ప్రజలు నిజంగా జగనన్న ఆరోగ్యాన్ని కూడా ఇంటి ప్రజల వద్దకే తీసుకొచ్చిన ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే, వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరుగుతుంది. నిజంగా అంతకు మించి ఒక పక్క అర్బన్ హెల్త్ సెంటర్స్ పెడుతూ మరో పక్క జగనన్న ఆరోగ్య సురక్ష అనేది ఒక విడత అయింది, మరి రెండో విడత కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతూ ఈరోజు 5 లక్షలు ఉండే హెల్త్ కార్డ్స్ని 25 లక్షలుగా మళ్ళీ దాన్ని ఆధునికంగా మళ్ళీ 25 లక్షల పెంపుతో ఈరోజు కార్డులు కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం. మరి ఇన్ని వినూత్నంగా ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ మరో పక్క ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చే విధంగా జగనన్న ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో వీటిని చూస్తేనే తెలుస్తుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనిపించుకునే విధంగా ప్రతిదీ కూడా ఇంటి ముంగటికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడున్న అవినాష్ గారికి, నిజంగా ఇక్కడున్న కృష్ణలంక ప్రాంతం అంతా కూడా గతంలో అందరూ కూడా ఉన్నారు, ఎంతోమంది వచ్చారు. కానీ ఈ రిటైనింగ్ వాళ్ళు కృష్ణలంక ప్రాంతం అంటే ఒక ముంపు ప్రాంతంగా, ఒక స్లమ్గా చూసేవాళ్ళు. కానీ ఈరోజు 15వ డివిజన్ నుంచి 22వ డివిజన్ వరకు కూడా చాలా మోడల్ డివిజన్గా తీర్చిదిద్దిన అవినాష్ గారికి నిజంగా 4 ఏళ్ల నుంచి సుమారు 500-600 కోట్లతో ఈరోజు డెవలప్ చేశారు. మరి ఇవన్నీ ప్రజలు గమనించుకుంటున్నారు. సంక్షేమం ఒక పక్క జగనన్నిస్తూ మరో పక్క అభివృద్ధి కళ్ళకు కట్టుకునే విధంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎన్నో విధాలుగా ప్రజలకి ఎన్నో విడతలుగా మేము కలవటం జరిగింది. అవినాష్ గారు ప్రతినిత్యం అవినాష్ గారిని ఒకటే అంటున్నారు, మరి ఇన్ని సౌకర్యాలు ఇంత సంక్షేమం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మరలా సీఎం చేసుకుంటూ మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రెండో విడత ఆరోగ్య సురక్షలో కూడా ఇంకా 4 మెట్లు ముందుకు వేస్తూ ఈరోజు ప్రతి ఏఎన్ఎంల ద్వారా ఏదైతే సిఎంహెచ్ఓ వీళ్ళందరి ద్వారా కూడా హెల్త్ కార్డ్స్ ద్వారా వాళ్ళందరికీ కూడా మెడిసిన్ కూడా ఇంటికి పంపించే విధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి విషయం కూడా ప్రజలకు ఇంకా చేరువుగా, ఇంత మాత్రం కూడా ఇంట్లో నుంచి రానేల వాళ్ళకి కూడా ఏఎన్ఎంల ద్వారా ఇంటికే మెడిసిన్ పంపించే విధంగా ఈరోజు అన్ని సంస్కరణలు చేస్తూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా ప్రజలు ఇవి గమనించుకుని రానున్న రోజుల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తూ ఇక్కడుండి ఇన్ని సౌకర్యాలు ఎటువంటి కష్టం వచ్చినా పలిచే నాయకుడు అవినాష్ గారిని వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ అవినాష్ గారిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా తరపున చెప్తూ సెలవు తీసుకుంటాం. ప్రారంభోత్సవ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారికి, మరియు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారికి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారికి, మరియు డిఎంహెచ్ఓ సుహాసిని మేడం గారికి, మరి అధికారులు గారు అందరికి కూడా మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ తూర్పు నియోజకవర్గంలో మన కరోనా టైంలో కూడా 22వ డివిజన్లో చాలామంది ఇబ్బందులు పడ్డారు. రోడ్లు దాటి వెళ్ళడానికి హాస్పిటల్ లాగా ఇబ్బందులు పెడితే దాన్ని మేము అవినాష్ గారు దృష్టికి తీసుకెళ్తే తూర్పు నియోజకవర్గంలో 4 యూపీహెచ్లు వస్తే మన డివిజన్కి ఒక యూపీహెచ్సి ప్రకటించారు. దానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
ఈ హాస్పిటల్లో దాదాపు 12 బెడ్లు, ఒక డాక్టర్ మరియు స్టాఫ్ నర్సులు అందరూ ప్రతిరోజు అందుబాటులో ఉంటారు. మెడికల్ కానీ మీకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఈ డివిజన్ ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాం. మొన్నటి వరకు కూడా ఆల్రెడీ 1 ఇయర్ నుంచి కూడా యూపీహెచ్ మన ఆనంద్ భవన్ రోడ్లో నడుస్తుంది. దాదాపు ప్రతిరోజు ఒక 200 మంది అవుట్ పేషెంట్లు వచ్చి షుగర్కి, బీపీలకి మరియు మెడిసిన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ తూర్పు నియోజకవర్గంలోని ఈ హాస్పిటల్కి మొన్న మేయర్ గారిని కోరగా, అవినాష్ అన్న కూడా కోరగా దాదాపు 15 లక్షలతో ఒక వాలు మరియు గేట్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన 22వ డివిజన్లో దాదాపు ఇప్పటికి 6 నుంచి 7 కోట్ల వరకు కూడా వర్కులు ఈ 2-3 సంవత్సరాల్లోనే జరిగింది. దీనికి సహకరించిన దేవినేని అవినాష్ గారికి మరియు మేయర్ గారికి, కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో ఇదంతా మన దృష్టిలో పెట్టుకొని మన డివిజన్ ప్రజలు కూడా అవినాష్ గారిని అత్యధికంగా ఓట్ల మెజార్టీతో గెలిపించి ఈ డివిజన్లో అత్యధిక మెజార్టీ చూపించవలసిందిగా డివిజన్ ప్రజలందరినీ కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు 22వ డివిజన్ బ్రహ్మరాంపురంలో ఆయుష్మాన్ భారత్ డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన స్థానిక మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారు, స్థానిక కార్పొరేటర్ కొండారెడ్డి గారు, మరొక కార్పొరేటర్ కుమారి గారు, మా డిఎంహెచ్ఓ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో చాలా చక్కటి బిల్డింగ్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నాం. సిటీలో 40 ఇటువంటి అర్బన్ పిహెచ్సిస్ అనేటువంటి ఉన్నాయి. రూరల్లో ఇప్పటికే 23 ఉన్నాయి. మరొక 4 శాంక్షన్ కొత్తగా 27 అనేటువంటి ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని చెప్పి జిల్లా మొత్తం మీద ఒక 257 అనేటువంటి ప్రజెంట్ అనేటువంటి ఉన్నాయి. నిన్ననే గౌరవ సీఎం గారు ఈ 5 లక్షలది 25 లక్షలు చేస్తూ నిన్ననే ప్రోగ్రాము జేఏఎస్ ప్రోగ్రామ్, జగనన్న ఆరోగ్య సురక్ష సెకండ్ ఫేజ్కి సంబంధించింది, కార్డ్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది ఇనాగ్రేట్ చేసుకున్నారు. ఈరోజు ఈ ప్రాంతంలో మళ్ళీ అర్బన్ పిహెచ్సి డే కేర్ అనేటువంటి సర్వీసెస్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవడము. బిల్డింగ్ ఇప్పుడే గౌరవ ప్రజాప్రతినిధులు చెప్పినట్టు 80 లక్షలు, దాంట్లో 48 లక్షలు సెంట్రల్ గవర్నమెంటు, 32 లక్షలు స్టేట్ గవర్నమెంట్, దాంతో 80 లక్షలు. అది కానప్పుడు మరొక 19.40 ల్యాక్స్ అనేటువంటిది విఎంసి తన యొక్క జనరల్ ఫండ్స్లో మొత్తం సుమారుగా 1 కోటి రూపాయలు అనేటువంటిది ఈ అర్బన్ పిహెచ్సికి అనేటువంటిది చేయడం జరిగింది. బిల్డింగ్ చాలా చక్కగా వచ్చింది. దానికి తగ్గ ఇంట్రెస్ట్ తీసుకున్నటువంటి తూర్పు నియోజక ఇన్ఛార్జ్ అవినాష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, మరియు స్థానిక కార్పొరేటర్ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇటు సుబ్బరాజు గారు కానీ లేకపోతే చౌదరి గారు కానీ వాళ్ళిద్దరికి కూడా ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటిది ఉంది. సో ఇటువంటి ఇప్పుడే చెప్పినట్టు ప్రభుత్వం హెల్త్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. గత సుమారుగా 4-5 సంవత్సరాలలో సుమారుగా 32,000 కోట్ల వరకు అనేటువంటిది ప్రభుత్వం అనేది ఇప్పటికే ఖర్చు పెడుతుంది. ఆరోగ్యశ్రీకి అండ్ ఆరోగ్య ఆసరాకి సుమారుగా ఒక 4,000 కోట్ల రూపాయలు అనేటువంటిది ప్రభుత్వం అనేటువంటి ఖర్చు పెడుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అనేటువంటిది ఒకటి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. మీ అందరికీ విదితమే ఈ ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమం ఈ ఆంధ్రప్రదేశ్లోనే స్టార్ట్ అయ్యి ఈరోజు ఇండియాలో అన్ని దగ్గరలో కూడా అన్ని రాష్ట్రాలు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ పిఎంజే అనేటువంటి స్కీమ్కి వచ్చింది. ఇదేవిధంగా ఆరోగ్య ఆసరా కూడా మిగిలిన రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని చూసి ఆ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రవేశపెట్టాలని అనే విధంగా ఉన్నాయి. సో ఇటువంటి బ్రహ్మరామపురం అనేటువంటి ఒక కొంచెం మాస్ ఏరియాలో ఇది ఖచ్చితంగా ఈ అర్బన్ పిహెచ్సి ఖచ్చితంగా అనేటువంటిది మంచి సర్వీస్ అనేటువంటి ఇస్తుంది. దీనికి ఇప్పటికే డాక్టరు మరొక 6 స్టాఫ్ కూడా అనేటువంటిది ఉన్నారు. దీనికి కావాల్సినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని విధాలుగా అనేటువంటి ఉన్నాయి. సో దీనికి కావాల్సిన మరింకా ఏమైనా ఒకవేళ గ్యాప్స్ ఉంటే ఖచ్చితంగా విఎంసి దాని తగ్గట్టుగా దానికి సపోర్ట్ చేయడానికి ఎల్లవేళలా ఉంటుంది. సో మరి నాకు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు అవినాష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు.